భారత్లో అత్యంత ధనిక కుటుంబం అంటే వెంటనే అంబానీ పేరు గుర్తుకొస్తుంది. కానీ దేశంలోని బిజినెస్ కుటుంబాల సంపద చూస్తే అంబానీ కుటుంబం తర్వాత కూడా ఎన్నో వేల కోట్ల సామ్రాజ్యాలు ఉన్నాయి. అసలు భారత్లో టాప్ బిజినెస్ కుటుంబాలు ఎవరు? వారి సంపద ఎంత? భారత్లో తరతరాలుగా వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీరిలో అంబానీ, బిర్లా, జిందాల్, బజాజ్, మహేంద్ర వంటి కుటుంబాలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొదటగా అంబానీ కుటుంబం రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా టెలికాం, రిటైల్, ఎనర్జీ, మీడియా వంటి అనేక రంగాల్లో విస్తరించిన ఈ సామ్రాజ్యం దేశంలోనే అతిపెద్ద బిజినెస్ గ్రూపుల్లో ఒకటి. తర్వాత బిర్లా కుటుంబం, ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్, మెటల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్స్టైల్స్ వంటి అనేక రంగాల్లో భారీ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇక జిందాల్ కుటుంబం స్టీల్, పవర్, ఎనర్జీ రంగాల్లో బలమైన స్థానం కలిగి ఉంది. అలాగే బజాజ్, మహేంద్ర వంటి కుటుంబాలు కూడా ఆటోమొబైల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇతర పరిశ్రమల్లో తమ సామ్రాజ్యాలను నిర్మించాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కుటుంబాల సంపద కేవలం వ్యక్తిగత ఆస్తులతో రాలేదు. దశాబ్దాలుగా నిర్మించిన కంపెనీలు, షేర్ హోల్డింగ్లకు, బ్రాండ్లు, భూములు, పెట్టుబడులు ఇవన్నీ కలిసి ఈ భారీ సంపదను సృష్టించాయి. అంటే భారత్లో బిలియనీర్ కావడం ఒక విషయం, కానీ తరతరాలకు నిలిచే బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించడం మరో విషయం. మరి ఈ బిజినెస్ కుటుంబాల్లో మీకు ఎవరి కథ ఎక్కువ ఆసక్తికరంగా అనిపిస్తుంది? అంబానీ, బిర్లా, జిందాల్ లేదా బజాజ్? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ స్టోరీస్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.